బంగారం సక్సెస్ని వీళ్ళెంతగా ఎంజాయ్ చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద చాలా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయడం అలవాటు, అలాగే మాట్లాడడం అలవాటు మేడం. సో నేను ఈ ఊళ్ళో ఎక్కువగా పనిచేసింది అదృష్టవశాత్తు విమెన్ ఎంపవర్మెంట్ అనే సబ్జెక్ట్లో 5 ఏళ్ళు పనిచేశాను మేడం. మహిళా సాధికారత. 15-16 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు అయిపోయి భర్తల్ని పోగొట్టుకుని 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చేసి సాహసంతో బతుకుని సార్థకం చేసుకున్న వేలాది మంది మహిళలు నాకు తెలుసు. వాళ్ళందరికీ మా ఇంటి బంగారం సినిమాని అంకితం చేద్దాం. అటువంటి మహిళలందరికీ. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు భారత సైనికులు పాకిస్తాన్లో ఉండిపోతే వాళ్ళని భారత భూభాగంలోకి తీసుకొచ్చింది గుంజన్ సక్సేనా అనే ఒక మహిళా పైలట్. 12 సంవత్సరాల అతి చిన్న వయసులో సామూహిక మానభంగానికి గురై ఆ మానభంగం చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడేలా చేసి ప్రజ్వల అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి మానభంగాలు పొందుతున్న అమ్మాయిలకి సహాయం చేస్తున్న సునీతా కృష్ణన్ పద్మశ్రీ, ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి. మూడవది, రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుని హిమాలయంలోని ఎవరెస్ట్ని కృత్రిమమైన కాలుతో ఎక్కిన అరుణిమా సిన్హా, ఆవిడని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎందుకు చెప్తానో తర్వాత చెప్తాను, 2 నిమిషాలు ముగించేస్తాను. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటే అందరికీ తెలుసు. సినిమాల్లో ఎక్కువగా ప్రగతి సాధించి అద్భుతమైన కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తాం. కానీ 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు దేవికా రాణి అనే ఒక మహిళకి ఆ అవార్డు మొట్టమొదటి వచ్చింది. సో ఈ వీర మహిళలందరికీ మా ఇంటి బంగారం సినిమాని అంకితం చేయడానికి నేను సమంత గారి పర్మిషను, రాజు గారి పర్మిషన్ అడుగుతున్నాను. సో మరి ఆ సాహస మహిళలందరికీ ప్రతీకగా మన ముందు ఇద్దరు కూర్చుని ఉన్నారు, సమంత గారు, నందిని రెడ్డి గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? కొంచెం కలెక్టర్గా అడుగుతున్నాను, ప్లీజ్ గట్టిగా కొట్టండి చప్పట్లు. ఇటువంటి సాహసమైన మహిళలకి మనం ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి. వెనకున్న రాజు గారు, వారితో నాకు చాలా పరిచయం తక్కువ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం మొన్న సినిమా గ్యాప్లో చూసినప్పుడు నాకు కంగారు, అంటే ఉద్యోగస్తులం కదమ్మా, ఎట్ట చేస్తున్నాం ఏంటో తెలియదు, భయం. సార్ దగ్గరికి వెళ్ళి బాగా ఆయన పాప ఆయన హడావిడిలో ఉన్నారు. ఎట్ట చేశాను సార్ అంటున్నాను. ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ అన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ మై 7 years ఆఫ్ ఫిల్మ్ కెరియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవత. ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ సమాజం బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ఒక్కసారి మా ఇంటి బంగారం సినిమా చూసి మగవాళ్ళందరం మరింత బాధ్యతగా ఉందామని ఒకసారి ప్రామిస్ చేయండి, గట్టిగా చప్పట్లు కొట్టి. మగాళ్ళు, అబ్బాయిలు గట్టిగా. సో ఖచ్చితంగా మహిళల పట్ల గౌరవంగా బాధ్యతగా ఉందాం. మా ఇంటి బంగారం సినిమాని సక్సెస్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేషం ఇవ్వడానికి నన్ను నందిని గారు చాలా ఇబ్బంది పెట్టారు. అది ఇబ్బంది కాదు, అందమైన ఇబ్బంది. నేను 150 సినిమాలు చేసేసాను, నన్ను ఆడిషన్కి పిలిచారు మేడం. ఆడిషన్ చేస్తేనే నీకు వేషం అన్నారు. నేను హ్యాపీగా వెళ్ళిపోయాను. 5 వెర్షన్లు చేశాను. ఇంకా నాకు మనశ్శాంతిగా లేదు. మళ్ళీ పైకి వెళ్ళి సీన్ పిలిచి సీన్ కొంచెం కంగారుగా చేశాను, ఇంకొక వెర్షన్ చేస్తానని చెప్పాను. అది ఆ రోజు సాయంత్రం యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. ఏదో సివిల్ సర్వీసెస్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినంత ఆనందం వచ్చేసింది నాకు, సీరియస్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి. అందరం కూడా మహిళల్ని గౌరవిస్తామని, ఈ సినిమా చూసిన తర్వాత బాధ్యతగా ఉందామని ఒక్కసారి ప్రామిస్ చేసుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాక్ చాతుర్యంతో మమ్మల్ని అందరినీ కూడా అలా కట్టి పెట్టేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజ్ గారు టు వైజాగ్. సార్ నాకు ఒక చిన్న డౌట్, మీ స్పీచ్ మొదలెట్టే ముందు. ప్రతి ఒక్కళ్ళు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, మీరేంటి సార్ ఇంగ్లీష్లో హిందీలో అలా వచ్చి ఇంటికి వచ్చి ఫైనల్గా మా తిరుపతి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపారు. బాగుంది సార్, వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. అదే ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. వీళ్ళు సమాంత అని రెచ్చగొట్టి నన్ను పిలిపించారు పాపం. ఇంకొక స్పీచ్ వెయిట్ చేయాలి మీరు. ఒక 2-3 years ago శామ్ టోల్డ్ మీ నాకు ఇంకా చాలు, ఐ డోంట్ వాంట్ టు డూ మూవీస్ అనేసి, ఇంకా చాలు అయిపోయింది, ఇంకా నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అని. అండ్ ఐ వాజ్ వాచింగ్ హర్ యాక్ట్ ఇన్ అవర్ సిరీస్ అండ్ I realized the potential that this woman had. And I said, ఒక్క సినిమా చేద్దాం తెలుగులో, అట్లీస్ట్ ఒక్కటి చేస్తాం, లెట్ మీ డూ ఇట్ అంటే, లేదు నాకు ఇంకా చాలు అని. ఇట్ స్టార్టెడ్ దేర్. సో ఐ వాజ్ థింకింగ్, ఎలాంటి మూవీ చేస్తే ఐ కెన్ క్యాప్చర్ ద స్కిల్ సెట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ యాక్ట్రెస్, అండ్ ఐమ్ టాకింగ్ లైక్ ఎ ఫిల్మ్ మేకర్. సో ఐ వాజ్ థింకింగ్ ఎలా చేస్తే అని ఒక తెలుగుతనంతో, నాకు తెలిసిన తెలుగు సినిమాలు చూశాను, ఆ జాన్రాస్ చూశాను. ఈ ఫ్యామిలీ జాన్రా అని ఎప్పటి నుంచో నడుస్తోంది.
దీన్ని ఎలా సబ్వర్ట్ చేసి అదే ఆనందంతో అదే థాలీలో వేరే కూరలు ఎలా పెట్టాలి అని చూసి స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో దీనిలో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫిక్ comedic actors I know of, because comedy timing is very tough, and to bring humor with female characters not many have attempted. So వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కదా సినిమాలో, that really shined through. That was my favorite part more than the action. యాక్షన్ ఇప్పుడు శామ్కి చాలా ఈజీ, గన్ ఇచ్చినా కత్తి ఇచ్చినా చేసేస్తుంది, స్టంట్ డబుల్ వద్దంటుంది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ తెలుగులో ఎప్పుడో చేద్దామని వచ్చాను ఒక మెనీ ఇయర్స్ అగో. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాం నేను డీకే చేద్దామని, కానీ కుదరలేదు. చాలా చాలా రెస్ట్రిక్షన్స్, చాలా చాలా అడ్డాలు. సో హిందీకి వెళ్ళాము, హిందీకి వెళ్ళి అక్కడ చేస్తూ వచ్చి ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ మిస్ డీకే, బట్ ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఇట్. అండ్ ఒక తెలుగు సినిమా చేస్తే ద రిసెప్షన్, ద లవ్, ద ఎగ్జైట్మెంట్ ఇంత ఉంటుందని ఊహించుకోలేదు. సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం మేమందరం. వెళ్ళి ప్రతిదీ చూస్తుంటే ఆ విసిల్స్, ఆ హూట్స్, ఆ ప్రేమ, ఆ ఆప్యాయం, ఆదరణ వాస్ రియలీ రియలీ హార్ట్ఫుల్ టు సీ. సో హ్యావింగ్ సీన్ దిస్, మీరందరికీ బాగా నచ్చిందా మా ఇంటి బంగారం? సో అక్కడ కూర్చొని ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. అందరూ భాషలు వింటూ ఉంటే ఇంత మంచి స్పీచ్లు ఇచ్చారు, నాకేం పెద్ద రాదు అని ఆలోచించా. కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతా, మీకు అందరికీ నచ్చిందంటే ఇంకొక పార్ట్ 2 చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. సో ఐడియా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు వసంత్కి ఈరోజు కాల్ చేసి చెప్తాను. ధర్మేంద్ర రెడీగా ఉన్నాడు సేమ్ టీంతో. ఒక్క 2 ఇయర్స్లో వద్దామా వెనక్కి? లెట్స్ కమ్ ఆన్. యా, సో యా, that's I'm inspired to do another part, first time to do a sequel to this film, and it's going to be double this fun, double this excitement. I'll come back and tell you all about it. For now, just want to thank my wonderful cast and crew, my production crew. We're a very small unit. The biggest part of this journey is the pride I feel for making this journey all by ourselves. No help from anyone. Thank you very much. But the idea is that these people remain throughout. వీళ్ళందరికీ నా సినిమా లాగా వచ్చి హెల్ప్ చేశారు, ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి పని కాని పనిలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పని పూర్తి చేశారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రియలీ హార్టనింగ్ టు సీ దిస్ లిటిల్ crew come together and get this big success. Thank you so much for the audience. Your love has been tremendous and great, and I think mine is the shortest speech. Let's welcome your favorite on the stage. Thank you. గారు మిమ్మల్ని బాబు అని పిలుస్తానని చెప్పేశారు. మరి ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, శామ్ని మీరేమని పిలుస్తారు, మా బంగారాన్ని మీరేమని పిలుస్తారు?